హే గైస్, వెల్కమ్ టు మై బ్లాగ్. దిస్ ఈజ్ అరుణ్ అఫీషియల్. ఈరోజు అయితే డైజీ గాని తీసుకెళ్ళిపోతున్నాం. డైజీ 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 వానికి అయితే ఫుల్ ఫీవర్ వస్తుంది. నైట్ అంతా ఫుల్ ఫీవర్, అందుకోసమే మనకి ఇంజక్షన్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాం. స్పెట్స్ సెట్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి కదా. నాకు కూడా ఇవే నచ్చినాయి. అంటే నేను ఫస్ట్ వేరే తీసుకుండే, కానీ ఆయన ఇవి పార్టీ వేర్కి బాగుంటాయి, రెండు తీసుకోవాలి. లెన్స్ కార్డ్లో డిస్కౌంట్ ఉండే కదా, అందుకోసం వస్తుంది కదా. ఇప్పుడైతే వెళ్ళిపోదాం, మన హాస్పిటల్ తీసుకొని పోదాం. ఆడ ఫుల్ రష్ ఉంటుంది. అది ఆ డాక్టర్ కూడా చాలా బిజీ ఉంటాడు. ఇప్పుడైతే పెట్రోల్ పంపిస్తున్నాం. సడన్లీ పెట్రోల్ అయిపోయింది. అది కూడా పెట్రోల్ పంప్ వచ్చిన దగ్గరనే అయిపోయింది. డైజీ గారు చూడండి. డైజీ గైస్, ఇప్పుడైతే పెట్ హాస్పిటల్కి వచ్చేసాం. హాస్పిటల్ మీకు కూడా ఎవరికైనా పెట్స్ ఉంటే ఇక్కడికి రావచ్చు. ఏ పెట్స్ ఏ యానిమల్స్ అయినా. డైజీ గారికి అయితే ఇన్ని తీసుకొచ్చినాం. డైజీ మేకల కోడీలు కాదు, మేకల కోడీలు కూడా మేకల కోడీలు ఉన్నా కూడా మీకు కూడా మేకలు కోడీలు యానిమల్ ఇది బర్రెలు కూడా అవి కాదు, మేకలు కోడీలు కుక్కలు. మా డైజీ గాడు బండి మీద అయితే మంచి పిల్లల్ని చూస్తుంది. ఇప్పుడైతే క్లోజ్ ఉంది. అది 2 o'clock ఓపెన్ అవుతుంది అంట. ఇందాక ఒక కుక్కను చూసినా, దాని తౌడలు అయితే ఇట్లా పడుతున్నాయి. ఏం డేంజర్ ఉంది తెలుసా. అది 85,000 అంట. అది ఇందాక వెళ్ళిపోయింది, వైట్ కలర్ది. చూపిద్దాం అనుకున్నా కానీ వాళ్ళు ఏమంటారు అని చూపించలే. ఇప్పుడైతే బంద్ ఉంది. ఈ 2 o'clock ఏదో ఓపెన్ అవుతుంది అంట. ఇప్పుడైతే 1:30 అయిపోతుంది. మా డైజీ గాడు ఫుల్ సత్తాయి. దాన్ని చూసి దాని మీద కొట్టుండు. ఇడు పిట్టంత లేడు కానీ అది మీద పడితే చచ్చేటట్టు. డైజీ ఏ డైజీ అది దేకవి దేకండి నన్ను అయితే. డైజీ ఇప్పుడైతే హాస్పిటల్ అయితే ఓపెన్ అయిపోయింది. చూపిస్తా, బయట నుంచి చూడవచ్చు. లోపల అయితే పోను. కుక్కలు చాలా ఉన్నాయి, నాకు భయం అవుతుంది లోపల పోనీకి. అంతే పోతూనే ఉన్నాయి, చాలా ఉన్నాయి. అసలు నేను ఇన్ని వస్తాయని నేను అనుకోలేను. ఎట్లుందో డేంజర్ ఉంది. ఇంకోటి ఇందాక చెప్పినా కదా, అది ఇట్లా దౌడలు ఇట్లా కిందికున్నాయి. అదైతే డేంజర్ ఉంది చూడడానికి. నాకు ఫస్ట్ అయితే పిట్బుల్ లాగా కనిపించింది, కానీ అది పిట్బుల్ కాదంట. అది డేంజర్ ఉంది. అది మా పక్కన యాక్టివ్ అనే వాళ్ళది. వాళ్ళు ఎక్కుతుంటే నాకైతే ఉత్సాహపడిపోయింది. నేనైతే దూరం జరిగేసిన దాని దగ్గర నుంచి అయితే. గైస్, ఈ పొట్టోడు చూడండి ఎట్లుండో. ఇది ఏ బ్రీడో అర్థమవుతలేదు. హస్కీ అని అనుకుంటాం. హస్కీ లేదా జర్మన్ షెపర్డే ఉంటుంది. మా అన్న ఎత్తుకున్న దాన్ని. మావుడు చూడండి కాళ్ళ మధ్యలో. గైస్, లోపలైతే వీడియో తీయనే లేదు. ఒక 3-4 సెకండ్ వీడియో తీయగానే ఆపేయని అన్నారు. ఇది పడిపోయింది. అక్కడ సత్తాయించలేడు. అది బెస్ట్ ఇచ్చాడు మ్యాక్సిమం. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం వచ్చిన మా అన్న చెప్తుండే. తీసుకోను, పేపర్ తీసుకో. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి. నేనైతే మేమిద్దరం ఇంకా నేను తినాలి ఇంటికి వెళ్ళి. తీసుకోనా పేపర్. ఏ దిక్కులు వేసేయాలా ఇచ్చిపోయింది. ఇక మా అన్న దగ్గర పోనీకి ఇన్ని తంటాలు పడుతాం. వాడు అసలు నా దగ్గర ఉండనే ఉండు. ఇంకా ఎగురుతుండు పైనకి. డైజీ నేను ఇప్పుడు మా అన్న వచ్చేంత వరకు వాడు అట్లనే చేస్తాడు. డైజీ ఇట్రా. రాడు, అస్సలు రాడు. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. డైజీ గారు కూడా నాతోనే. మా అన్న బయటికి వెళ్ళండి. ఏడికో అన్నందంటే ఏదో. ఆగురా, ఆగు, ఒక్క సెకండ్ ఆగురా. అరే ఇట్రా గాయస్, ఒక్క సెకండ్ ఆగండి. ఇక్కడ కొంచెం చలో. ఇప్పుడు వరకు పోతున్నా నేను. అక్క పోతుంది. పదా డైజీ. ఇంటికి అయితే వచ్చేసినాం. ఎంత అయితే మామూలుగా లేదు. నేను ఏడికి వెళ్తాను కాబట్టి నాకు అర్థం కాలేదు ఎన్ని రోజులు. ఫుల్ ఘోరం ఎండ ఉంది. ఇక మస్తు ఎక్కుతాడు ఆడైతే. ఎక్కి వెళ్ళిపోతుంది. ఊరా ఉరుకురా, అక్క వచ్చింది. ఉరుకు డైజీ. ఇప్పుడైతే అన్నం మీద తినడానికి స్టఫ్ తీసుకొస్తున్నా. స్టఫ్ మందు మీద కాదు, అన్నం మీద. మందు నేను తాగను అనుకోండి. నేను మా చెల్లి వెళ్తున్నాం. ఈ ముసలు ఆయన ఉంటాడు. ఆయన అయితే ఇప్పుడు ఏ టైంలో గిరాకీ లేని టైంలో తీస్తాడు, గిరాకున్న టైం. అందుకోసమే బయటికి వెళ్ళి తీస్తున్నాం. గైస్, వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. ఈరోజు అయితే చాలా జరిగిన బయట అటు ఇటు. ఇంకా కొంచెం వీడియో అయితే తీయలే బయటికి పోయిన దగ్గర. మా బాబాయ్ ఉండే నా అంటే అందుకోసమే తీయలే.
భయం అవుతుంది మా బాబాయ్ అంటే. ఇప్పుడు బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు ఇంకా కొత్త కొత్త ఏ కంటెంట్ కావాలో ఏం కావాలో ఇంకా కొత్త ఏం చేస్తే ఎంటర్టైనింగ్ ఉంటుందో అంతా కామెంట్ చేసేయండి కామెంట్ సెక్షన్లో. చలో నా ఛానల్ అరుణ్ అఫీషియల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. చలో బాయ్ బాయ్, గుడ్ నైట్.